హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. మనం చికెన్ పచ్చడిని ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. చికెన్ కర్రీ కంటే చికెన్ పచ్చడిని చాలా సింపుల్గా కూడా చేయొచ్చు. సో ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఊర్లో కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా నీట్గా ఇలా అయితే టేస్ట్ అనేది బాగుంటుందని అమ్మ వాళ్ళ ఊర్లో చేస్తున్నాము. దానికోసం 2 kgs వరకు చికెన్ని కట్ చేయించుకొచ్చారు. చూడండి, ఇలా ఫ్రెష్గా స్కిన్తో సహా చేయిస్తున్నాను. ఎలా అయినా సరే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసం చికెన్ని 2-3 టైమ్స్ ఇలా ఉప్పు వాటర్లో కడిగి తీసుకోవాలి. ఎంత ఫ్రెష్గా కడుక్కుంటే మనకి చికెన్ పచ్చడి అనేది బాగుంటుంది. దీన్ని ఒక క్లాత్ మీద ఓ గంట పాటు వాటర్ తడి అనేది లేకుండా ఆరపెట్టుకొని తీసుకోవాలి. అలా అయితే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను అందుకోసం 1 అవర్ పాటు ఆరపెట్టి తీసుకున్నాను. అలా ఆరపెట్టి తీసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకొని ఓ 1/2 kg వరకు నూనెని తీసుకొని దీంట్లో 10 రెమ్మల దాకా వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులని తీసుకుంటున్నాను. దీంట్లో ఆవాలని కూడా యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. జీలకర్రని కూడా 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మనకి పచ్చడి కదా ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ. ఇలా ఆ వెల్లుల్లి పేస్ట్ని మేమైతే రోల్లో ఫ్రెష్గా దంచి తీసుకున్నామండి. ఇలా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం రెగ్యులర్గా మిక్సీ జార్లో కంటే ఇలా రోల్లో దంచి తీసుకోండి, పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది. సుమారుగా 300 గ్రాముల వరకు వెల్లుల్లిని తీసుకున్నాము. సో ఇలా వెల్లుల్లిని యాడ్ చేసినాక దీంట్లో నేను చికెన్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసి తీసుకున్నానండి. ఊర్లో కదా, వీడియో అనేది కొంచెం మిస్ అయ్యింది. సో అది షూట్ చేయలేకపోయాను. చికెన్ని మనం ఆయిల్లో దాంట్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేశాక దీంట్లో ఆవాలు మెంతుల పౌడర్ని తీసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతుల పౌడర్ని దోరగా వేయించి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సుమారుగా నేను 100 గ్రాముల వరకు యాడ్ చేశానండి. ఉప్పు అయితే 50 గ్రాముల వరకు యాడ్ చేశాను. కారం కూడా 100 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. చికెన్కి మనం వేసిన మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం దీన్ని పొయ్యి మీద నుంచి కింద పెట్టేసామండి. నేనైతే కట్టెల పొయ్యి మీద చేశానని చెప్పాను కదా. సో ఇలా అంతా కంప్లీట్గా కలుపుకోవాలి బాగా. ఒక గంటతోటి మనం వేసిన మసాలా అనేది చికెన్కి పట్టేటట్టుగా కలుపుకొని తీసుకున్నట్లయితే మనకి ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా చాలా సింపుల్గా ట్రై చేసాం కదా. సో మీకు ఇలా చేయాలి అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.